దేశభక్తులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వామి దయానంద సరస్వతి యొక్క ఆలోచనలను, దేశభక్తిని పుణికిపుచ్చుకున్న లాలా లజపతి రాయ్, లోకమాన్య తిలక్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్, చంద్రశేఖర్ ఆజాద్ ఇలా భరతమాత సేవకై ప్రాణాలు పనంగా పెట్టిన వీరులను గుర్తు చేసుకుంటూ ప్రతి చండా పండుగకు వారిని స్మరించుకుందాం, వారి ఆశయాలను కొనసాగిద్దాం. మన భారతదేశంలో మన వందే మాతర గీతం ఈ సంవత్సరానికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వతంత్ర సంగ్రామంలో వందే మాతర గీతం రణ నినాదమై స్వతంత్ర యోధులకు ప్రేరణ కల్పించిన ఈ గీతాన్ని బంకించంద్ర గారు 1875 నవంబర్ 7న దేశభక్తులకు అందించారు. ఈ గీతం లక్షలాది మంది గొంతుల్లో ప్రతిధ్వనించి ఆంగ్లేయుల గుండెలను చిదిమేసింది. బంకించంద్ర గారు తను రచించిన ఆనందమఠ్ నవలలో 1777లో బ్రిటిష్ వారిపై పోరాడిన సన్యాసుల వీరగాథయే ఈ ఆనందమఠ్. దీనుండే బంకించంద్ర గారు వందే మాతర గీతాన్ని తీసుకువచ్చారు. వందే మాతరం అంటే తల్లి నీకు వందనం, అఖండ భారతావనిని తల్లిగా భావించి వర్ణించిన తీరుకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ముగ్ధులై తను స్వయంగా వందే మాతర గీతానికి బాణీ కట్టి 1886 కోలకత్తా కాంగ్రెస్ సమావేశంలో వందే మాతర గీతాన్ని ఆలపించారు. భరతావనికి స్వతంత్రం సిద్ధించడానికి వందే మాతర గీతం చమురుగా పనిచేసి ఉరికంబమెక్కిన, లాఠీ దెబ్బలు తిన్న వందే మాతర గీతాన్ని ఆలపిస్తూ భరతావని దాస్య శృంఖలాలు తెంచడానికి అమరులైన వీరుల చివరి శ్వాసలో పలికిన సింహ గర్జనే ఈ వందే మాతరం. తదుపరి 1950 జనవరి 26వ తారీఖున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా రాజ్యాంగ నిర్మాణంలో ఎందరో మహనీయులు, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో జనులంతా స్వాభిమానంతో ఎదగాలని, వారితో పాటు బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, బిఎన్ నరసింహారావు, గోపాలస్వామి అయ్యంగార్ ఇలా ఎందరో మహనీయులు అంబేద్కర్ గారితో కూడి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సుదీర్ఘమైన రాజ్యాంగం రూపొందించబడి భారతదేశంలో కులమత వర్గ విభేదం లేకుండా అందరూ సమానమనే భావనలో ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారతదేశంలోని ప్రజలకు సమాన హక్కులు కల్పించడంలో కృషి చేసిన రాజ్యాంగ కమిటీ నేతలను స్మరించుకుందాం. జై హింద్, భారత్ మాతా కీ జై.